నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నా పేరు బాన్సా. ముందుగా ముఖ్యాంశాలు. హెరిటేజ్ పై ఎల్లో మీడియా ఆరోపణలు అవాస్తవమన్న స్వర్ణాంధ్ర P4 ఫౌండేషన్ వైస్ చైర్మన్ కుటుంబరావు. టీటీడీకి హెరిటేజ్ ఎప్పుడు నెయ్యి సరఫరా చేయలేదని స్పష్టీకరణ. కూటమి నాయకులకు బయట అబద్దాలు మాట్లాడడం అలవాటైపోయి అవే అబద్దాలు సభలో కూడా చెబుతున్నారు. మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఫైర్. వైభవంగా శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు. శ్రీ కోదండరాముడి అలంకారంలో హనుమంత వాహనంపై భక్తులకు అభయమిచ్చిన స్వామివారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. హెరిటేజ్ ఫుడ్స్ పై వైసీపీ ఎల్లో మీడియా చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని, కల్పిత కథలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని స్వర్ణాంధ్ర P4 ఫౌండేషన్ వైస్ చైర్మన్ కుటుంబరావు తీవ్రంగా విమర్శించారు. ఒక పత్రికలో ప్రచురించిన కథనం కేవలం ఫ్రిక్షన్ రైటింగ్ అని, అందులో వాస్తవాలు లేవని ఆయన కొట్టిపారేశారు. అబద్దపు రాతలు మారుకోకపోతే ఎల్లో మీడియా యాజమాన్యం అల్మారాల్లోని అస్థిపంజరాలు బయటకు వస్తాయని, జైలు కడుపు తొక్కే రోజులు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరించారు. హెరిటేజ్ సంస్థ తన చరిత్రలో ఏ ప్రభుత్వానికి, దేవాలయానికి నెయ్యి సరఫరా చేయలేదని స్పష్టం చేశారు. కేవలం తమ బ్రాండ్ పై నేరుగా వినియోగదారులకు మాత్రమే అమ్ముతుందని తెలియజేశారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి అందరికీ. ఇవాళ సాక్షి పేపర్లో ఒక వార్త చూసాం. అదేంటి, హెరిటేజ్ కోసమే కుట్ర అని చెప్పేసని. ఇంతకంటే అవాస్తవాలు, అబద్ధాలతో అనమాట వండి వార్చి ముద్రించిన వార్త ఇంకేది ఉండకపోవచ్చు. ఎందుకంటే కంప్లీట్ ఫిక్షన్ రైటింగ్ తప్పితే అందులో ఏమీ లేదు. అయితే సామాన్యులకి, చదివే వాళ్ళకన్నమాట, చదివే వాళ్ళందరూ కూడా వెర్రిబాగులు అనుకుంటారా, పిచ్చాళ్ళు అనుకుంటారా, ఆ బూత్ పేపర్కి తెలియదు అనుకుంటా. ఎందుకంటే క్లియర్లీ ఇన్ని అబద్ధాలతోటి కూడిన వార్త ఈ మధ్యకాలంలో నేను ఏది కూడా చూడలేదు. ముందు హెరిటేజ్ ఎప్పుడూ కూడా నెయ్యి ఏ కంపెనీకి కానీ, ఏ ప్రభుత్వానికి కానీ, ఏ దేవాలయానికి కానీ ఎవరికి కూడా ఎప్పుడూ కూడా సప్లై చేయలేదు. వాళ్ళ ఓన్ బ్రాండ్ కింద వాళ్ళు అమ్ముతారు అంతే. అయితే క్లియర్లీ హెరిటేజ్ ఒక సిండికేట్ ఫామ్ చేసింది, ఒక కార్టల్ లాగా ఫామ్ చేసి 2014 నుంచి తనతో ఉన్న పార్ట్నర్స్కే ఆర్డర్లు వచ్చేటట్టు చూసింది అన్నట్టు అనమాట వార్త ప్రచురించడం జరిగింది. ప్లస్ అందులో పర్టికులర్లీ హెరిటేజ్ వెబ్సైట్ నుంచి తీసుకున్నదే ఒకటనమాట ఫోటోషాట్ వేశారు. ఆ ఫోటోషాట్ కూడా ఎడిట్ చేసి, ఎంత దొంగలు కాకపోతే ఎడిట్ చేసి అనమాట క్లియర్లీ చూడొచ్చు. ఒక కాలం తీసేశారు. అందులో ఏంటి, ఇందాపూర్ డైరీ అండ్ ప్రోడక్ట్స్ తోటి అనమాట హెరిటేజ్కి కో మ్యానుఫ్యాక్చరింగ్ లొకేషన్ ఉందంతే. కో మ్యానుఫ్యాక్చరింగ్ లొకేషన్ అంటే మూడో పార్టీ దగ్గర కొన్ని ఉత్పత్తులకి మన దగ్గర కెపాసిటీ సరిపోకపోతే అక్కడ ప్రొడక్షన్ చేసుకుంటే దాన్ని కో మ్యానుఫ్యాక్చరింగ్ లొకేషన్ అంటాం. క్లియర్గా వెబ్సైట్లో పెట్టారు. హెరిటేజ్ దగ్గర దాచేదే ఉండదు, అంత ట్రాన్స్పరెన్సీ, హయ్యెస్ట్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ అనమాట అవలంబిస్తున్న కంపెనీ. అయితే కేవలం ముఖ్యమంత్రి గారి కుటుంబానికి చెందిన కంపెనీ అని చెప్పి ఇట్లా అబద్ధాలు రాయటం అసలు కరెక్ట్ కానే కాదు. ఎందుకంటే హెరిటేజ్ ఒక లిస్టెడ్ కంపెనీ కూడా. ఇందులో మీరు చూడండి, ఈ సెకండ్ కాలం అనమాట ఏ ప్రోడక్ట్స్ అనేది క్లియర్గా తీసేసి పేపర్లో ప్రచురించారు. ఏమని రాశారు, ఒట్టి ఇందాపూర్ డైరీ, ఆ తర్వాత నెంబరు, ఆ తర్వాత ప్లేసు, అంతేగాని ఏ ప్రోడక్ట్స్ అనేది. హెరిటేజ్కి కో మ్యానుఫ్యాక్చరింగ్ లొకేషన్ ఇందాపూర్ డైరీ తోటి ఉండటం కరెక్టు. కానీ అక్కడ చేసేదేంటి, స్కిమ్డ్ మిల్క్ పౌడరు, చీజు, UHT మిల్క్, పన్నీర్. ఇందులో ఎక్కడన్నా నెయ్యి ఉందా? అండ్ ఇంకొకటి, 22 చోట్ల హెరిటేజ్కి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు ఉన్నట్టు వార్తలో రాశారు. హెరిటేజ్కి అసలు ఉంది 15. ఆ 15లో 4 తెలంగాణలో ఉన్నాయి, 5 ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి, 2 కర్ణాటకలో ఉన్నాయి, 1 హర్యానాలో ఉంది, 2 మహారాష్ట్రలో ఉన్నాయి, 1 తమిళనాడులో ఉన్నాయి. 5 కో మ్యానుఫ్యాక్చరింగ్ లొకేషన్స్ ఉన్నాయి. వాటిల్లో కూడా 4 మహారాష్ట్రలో ఉన్నాయి, 1 తెలంగాణలో ఉంది. అంతేనన్నమాట. ఈ కో మ్యానుఫ్యాక్చరింగ్ లొకేషన్స్లో హెరిటేజ్ తయారు చేస్తున్న ఉత్పత్తులు కూడా ఏంటి, యోగర్ట్స్ అంటే పెరుగు, అండ్ స్కిమ్డ్ మిల్క్ పౌడరు, చీజు, UHT మిల్క్, పన్నీరు, స్వీట్స్, దూద్ పేడ లాంటివి అన్నమాట స్వీట్స్. ఇంతే చేసేది. ఈ మాత్రం
ఆ కోలొకేషన్ ప్లేసెస్లో మ్యానుఫ్యాక్చర్ చేయడం జరుగుతుంది. ప్రభుత్వ వైఫల్యాల మీద ప్రశ్నిస్తుంటే మంత్రులు సహనం కోల్పోయి పౌరుషంగా మాట్లాడటం, నోటుకొచ్చినట్లు అబద్దాలు చెప్పడం చేస్తున్నారని శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ అసహనం వ్యక్తం చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ కూటమి నాయకులకు బయట అబద్దాలు మాట్లాడడం అలవాటైపోయి అవే అబద్దాలను సభలో కూడా చెబుతున్నారని ఆక్షేపించారు. అధికారంలోకి వచ్చి 2 ఏళ్లవుతున్నా ఏం చేశామో చెప్పుకోకుండా గత ప్రభుత్వం అంటూ ఇప్పటికీ మభ్యపెట్టే ప్రయత్నమే చేస్తున్నారని మండిపడ్డారు. మా సభ్యులు ఎంతమంది మాట్లాడారు? 3 మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ సభ్యులు ఎంతమంది మాట్లాడారు? 2 మాట్లాడుతూ కుటుంబ సభ్యులు ఇంకో 2 మాట్లాడారు. 4 మాట్లాడారు. హౌస్ లో సంఖ్యాబలం ఎంత ఉంది? 1/3, 2/3 ఉంది. ఎవరికి ఎక్కువ సమయం కేటాయించాలి? అయినప్పుడు కూడా శేఖర్ గారు వచ్చి మరి వాళ్ళకి రిప్లై ఛాన్స్ ఇస్తే ఉన్నవి లేనివి ఆవాకులు చేవాకులు వాళ్ళు ఇస్తారు. రాజ్యంగా ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలకే దిక్కు లేవు. సూపర్ 6 ఎక్కడ ఇచ్చారండి? మహిళలకి మరి 50 సంవత్సరాలకి పెన్షన్ ఇస్తున్నారు. 50 సంవత్సరాలు మరి ఎక్కడ ఇచ్చారు? నాకు నా సర్పంచ్ చూపెడతాను మీకు. హౌస్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి సుమారు 500 మెసేజ్ వస్తుంటాయి నిరుద్యోగ యువకుల దగ్గర నుంచి. సార్ మా తాలూకా ఇష్యూని మీరు ఏం చేయండి సార్, మా జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నారు జనవరికి. ఇదిగో సార్ విద్యాశాఖ మంత్రి గారు యోగాలో మాట్లాడిన మాటలు. దాని తర్వాత మీకు రాకపోతే 3,000 రూపాయలు గుర్తిస్తున్నారు. ఏం లేదు సార్. వాటి గురించి దృష్టి పెట్టరు. వాటి గురించి ఆలోచన లేదు. సూపర్ 6, సూపర్ 8, సూపర్ 8 వల్ల కాదు ఇటు అబద్ధానికి ఏం చెప్పండి ధర్మం అది. అలా ఆనందాన్ని కలిసి చెప్పుకుంటున్నారు. ఆనందాన్ని చెప్పుకోవడానికి అది వేదిక. అది గంటలు వినడానికి ఏమి మేము చెవిలో పూటికని చూస్తున్నాము. అది సభ. అది వాస్తవాలు చెప్తే ఎంత ఉంటాం, అవసరమైన విషయం చెప్తే ఎంతసేపు వింటాం, తెలివి విషయం చెప్తే ఎంతైనా తెలుసుకుంటాం. కానీ ఫ్యాబ్రికేట్ చేసి ఉన్నవి లేని చెప్పి అందరినీ వినమని చెప్పి ఉండడం ఆ ధర్మం కాదు. అది సభాసమయం వృధా చేయడం ఆ ధర్మం కాదు. అయినప్పటికీ ఏదైనప్పటికీ కూడా మహిళల మొత్తం మీద ఈ ప్రభుత్వం అసత్యాలని సత్యదూరమైన మాటల్ని చెప్పుకొని పబ్బం గడుపుకొని కాలం గడపడానికి ప్రయత్నం చేస్తుంది అనేది మా ఉద్దేశం. దీన్ని పూర్తిగా ఈ పరిణామాలని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి జరగకూడదని గత 20 నెలల నుంచి ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఏవైతే ఇన్కంప్లీటెడ్గా ఉన్నాయో నాడు నేడు వర్క్స్ అవి కంప్లీట్ ఎప్పుడు చేస్తారు అని అడిగాం. వాళ్ళు ఇచ్చిన సమాధానం ఏంటి? ఇప్పుడు మేము 117 జీవోని రద్దు చేశాము, ప్రైమరీ మోడల్ స్కూల్స్ తీసుకొచ్చాము, వాటిని బట్టి మేము వాటిని డెవలప్ చేస్తాము అని చెప్తున్నారు. ఇది సరైన సమాధానం కాదు అని నేను చెప్తున్నా. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఆల్రెడీ శాంక్షన్ అయిపోయినాయి, ఆల్రెడీ అమౌంట్ కూడా ఉంది. ఆ ఇన్కంప్లీటెడ్గా ఉన్న స్కూళ్ళల్లో పిల్లలు కొంతమంది ఉంటారు. ఒక చోట గోడలు వచ్చి, ఇంకొక చోట పెయింట్ వేయక, ఒక చోట వాటర్ వచ్చి, ఇలా ఇన్కంప్లీటెడ్గా ఉన్న స్కూల్స్ను మీరు ఈ స్ట్రెంత్ చూసుకున్న తర్వాత కంప్లీట్ చేస్తారా అని మేము అడుగుతున్నాం. సో మాకు సరైన సమాధానం రాలేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. గవర్నర్ గారి ప్రసంగం కూడా ఈరోజు ఆయన ప్రసంగం పూర్తి వినిన తర్వాత అక్కడ చూస్తే గవర్నర్ గారి ప్రసంగానికి ఈరోజు పూర్తిగా ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారని నా అభిప్రాయం. ఎందుకంటే ఏదైతే ఈ ప్రభుత్వం అందించిన సబ్జెక్టునే గవర్నర్ గారితో చదివించారని చెప్తున్నాం. ఏదైతే గవర్నర్ గారు ప్రసంగంలో చూసామో, ఏదైతే ఈ ప్రభుత్వంలో ఉన్న ఈ ముఖ్యమంత్రి గారు కావచ్చు, అలాగే మంత్రులు కావచ్చు, నాయకులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఏదైతే బయట ప్రజలను మభ్యపెట్టి మాటలు చెప్తున్నారో అవే మాటలను ఈరోజు గవర్నర్ గారు ప్రసంగంలో చెప్పించడం జరిగింది. ఇది పూర్తిగా అటు వాళ్ళ పబ్లిసిటీకిను బయట మన రాష్ట్రంలో ఉన్న రియాలిటీకి చాలా డిఫరెన్స్ ఉందని చెప్తున్నాం. ఎందుకంటే ఈరోజు సంపద సృష్టిస్తామని చెప్పి పబ్లిసిటీ చేసుకుంటున్నారు. సంపద వాళ్ళు సృష్టించటం లేదు, నిజంగా సంక్షోభంలోకి దింపేస్తున్నారని తెలియజేస్తున్నాం. రియాలిటీకి వస్తే సంక్షోభమే. ఎన్నో రకాలుగా వాళ్ళు ఈరోజు ఈ ప్రభుత్వము సర్వనాశనం చేయడానికి అనేకమైన స్టేట్మెంట్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. అదే ఇంకా మనం ఈ ప్రభుత్వంలో పబ్లిసిటీకిను రియాలిటీకి చాలా డిఫరెన్స్ ఉందని తెలియజేస్తున్నాం. గవర్నర్ గారు ప్రసంగంలో 2 పాయింట్లు చెప్పారు. అభ్యున్నతి అని చెప్పి పునర్నిర్మాణం అని చెప్పడం జరిగింది. పునర్నిర్మాణం అంటే మేము ఒకటే అడుగుతున్నాం, 10 మెడికల్ కాలేజీలను రద్దు చేయడాన్ని పునర్నిర్మాణం అంటారా? అదేవిధంగా నిరుద్యోగ భృతి 3,000 ఎగ్గొట్టడాన్ని
పునర్నిర్మాణం అంటారా? ఏదైతే నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ చెప్పారో ఇన్ టైంలో ఇవ్వకపోవడాన్ని పునర్నిర్మాణం అంటారా? అంటే ఇలాగ చెప్పుకుంటూ పోతే ఈ ప్రభుత్వము ఈ చేసినవన్నీ కూడా ఈరోజు చూసుకుంటే ఈ గవర్నర్ గారి ప్రసంగంలో చాలా అంటే ఈరోజు దాదాపుగా సచివాలయం ఉద్యోగస్తులు 550 మంది చనిపోయి వాళ్ళు డైరెక్ట్ స్టేట్మెంట్లు ఇస్తున్నారు. ఈరోజు మమ్మల్ని ఈ ప్రభుత్వము చాలా నిర్లక్ష్యం చేస్తుంది. ఈవెన్ వాళ్ళను ఈ శివరాత్రికి వాళ్ళను మరుగుదొడ్ల దగ్గర, ట్యాపుల దగ్గర, టాయిలెట్స్ దగ్గర కూడా వాళ్ళకు డ్యూటీస్ వేసే ఈ ప్రభుత్వము నిజంగా వాళ్ళంటే ఎందుకు అంత నిర్లక్ష్యము, ప్రభుత్వ ఉద్యోగులు అంటే ఎందుకు అంత నిర్లక్ష్యం అని మేము అడుగుతున్నాము. ఏదైతే ఈ ప్రభుత్వ ఉద్యోగాలు మరణించారో వాళ్ళ కోసము ఈరోజు ఈ గవర్నర్ గారి ప్రసంగంలో ఎక్కడా కూడా ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం గురించి ఒక్క మాట కూడా ప్రస్తావన లేదు. పిఆర్సీ గురించి ఒక ప్రస్తావన లేదు. ఐఆర్ గురించి ఒక ప్రస్తావన లేదు. 32,000 కోట్లు బకాయిలు ఉంటే ఆ బకాయిలు ఎప్పుడు చెల్లిస్తాము, ఎప్పుడు ఇస్తామనే ఒక ప్రస్తావన కూడా ఈ గవర్నర్ గారి ప్రసంగంలో లేకపోవడం నిజంగా చాలా బాధాకరమని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం నత్త రామేశ్వరం శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో శివరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని ఆలయ కార్యనిర్వహణాధికారి పులగం వేణుగోపాలరావు తెలియజేశారు. 14వ తేదీ రాత్రి 8 గంటలకు స్వామివారికి కళ్యాణం, మరుసటి రోజు ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు రథోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులు తరలివచ్చే నేపథ్యంలో ఈసారి కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు చేశామని, భక్తులు గోస్తని నదిలో పవిత్ర స్నానాలు ఆచరించేందుకు ఘాట్లను శుభ్రపరిచి ప్రత్యేక ఏర్పాట్లు చేశామని అన్నారు. ఆలయంలో స్వామివారికి రుద్రాభిషేకాలు, మహాన్యాసపూర్వక అభిషేకాలు, లింగోద్భవ కాలపూజలు, భక్తుల కోసం త్రాగునీరు, క్యూ లైన్లు, విద్యుత్ వెలుగులు, తాత్కాలిక షెడ్లు, మహాశివరాత్రి రోజున అన్నదాన కార్యక్రమం నిర్వహించేందుకు పూర్తి ఏర్పాట్లు చేశామని తెలియజేశారు. రామేశ్వరం పెనుమంట్ర మండలం పశ్చిమ గోదావరి జిల్లా శ్రీ రామేశ్వర స్వామి దేవస్థానం యొక్క కార్యనిర్వహణాధికారిని అయిన పులగం వేణుగోపాలరావు నా పేరండి. ఈ స్వామివారి దేవస్థానం 13/2/26 నుంచి 17/2/26 వరకు మహాశివరాత్రి ఉత్సవాలు 5 రోజులు ఘనంగా జరుగుతాయి. ఈ ఉత్సవాల సందర్భంగా మేము మొత్తం ఏర్పాట్లన్నీ పూర్తి చేసినామండి. చలువు పందిళ్ళు, విద్యుత్ అలంకరణ, తాత్కాలిక మరుగుదొడ్లు, మంచినీటి సౌకర్యాలు, ఉచిత పులిహోర ప్రసాద వితరణ, అలాగే ఉచిత అన్న సమారాధన అంటే తదితర కార్యక్రమాలన్నీ కూడా మొత్తం రెడీ చేయడం జరిగింది. అలాగే వచ్చిన భక్తుల్ని సక్రమంగా క్యూ లైన్ల ఏర్పాటు, అలాగే వచ్చిన భక్తులందరినీ కూడా సక్రమంగా నడపడానికి, క్యూ లైన్లో నడపడానికి మాకు ఆల్రెడీ డిప్యూటీ స్టాఫ్ మా డిపార్ట్మెంట్ నుంచి, అలాగే ఆల్ డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టి, అలాగే అందరు డిపార్ట్మెంట్ల యొక్క సహకారం తీసుకోవడం జరిగిందండి. తీసుకోవడానికి అందరూ లెటర్లు ఇచ్చి ఉన్నారు. వాళ్ళంతా కూడా శివరాత్రి రోజున అందరూ వచ్చి వారి యొక్క సహకారాలు అందరూ చేస్తారండి. అలాగే మా సిబ్బందితో కూడా పరంగా మొత్తం డిపార్ట్మెంట్స్ అందరూ కూడా ఏ పాయింట్లో ఎవరెవరెక్కడ ఉండాలన్నది మేము ఆల్రెడీ రెడీ చేసుకున్నాం. అలాగే స్వామివారి కళ్యాణం 15వ తారీఖు ఆదివారం రాత్రి 2 గంటల నుంచి ప్రారంభమవుతుందండి. సరే ఉదయం మరుసటి రోజు ఆదివారం నాడు 2 గంటల నుంచి 3:35 నుంచి రథోత్సవం బయలుదేరి గ్రామ పులివారిలోకి వెళ్ళి అక్కడ ఎదురు సన్నాహ మహోత్సవం జరుగుతుందండి. సన్నాహ మహోత్సవం అయిన తర్వాత అక్కడ చిత్తూరు దేవస్థానానికి, రామేశ్వర స్వామివారి దేవస్థానానికి ఎదురు సన్నాహ మహోత్సవం కార్యక్రమం పూర్తయిన తర్వాత బాణసంచా కాలుస్తారండి. అక్కడితో ఆ రోజు కార్యక్రమాలు ముగుస్తాయండి. ఇది కావాల్సిన ఏర్పాట్లు, జాగ్రత్తలు అన్నీ కూడా తీసుకోవడం జరిగింది. అలాగే పోలీసు వారు కూడా సహకారం ఇస్తున్నారండి. అందరూ 4 డిపార్ట్మెంట్స్ కూడా సహకారం ఇస్తున్నారు కాబట్టి ఈ ఏర్పాట్లన్నీ చేయగలుగుతున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.